చేగుంట మండల కేంద్రంలో మాల సంఘ నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, వివిధ పార్టీల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని, రాజ్యాంగ రచనలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపనలో, అణగారిన వర్గాల అభివృద్ధిలో కీలక పాత్ర వహించాడని, గొప్ప ప్రజాస్వామ్యవాదని వారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఈవో నరేష్ పాల్గొన్నారు. ఈరోజు మన యొక్క జాతిరత్నమైన అంబేద్కర్ యొక్క జయంతి పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన దేశ రాజ్యాంగ నిర్మాత మన యొక్క చుక్కాని మన యొక్క ఈ యొక్క తరానికే అంటే ఈ ప్రపంచానికే ఒక వెలుగునిచ్చిన మన భారతదేశ రాజ్యాంగ రచయిత జయంతి ఉత్సవం పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ ఆశయాలను మనం అనుసరించి మనం అందరం కూడా పోవాలి. ఎందుకంటే ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నాం అంటేనే అతను రాసిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగాన్ని పొందుపరిచి మనందరికీ కూడా ఈ హక్కులు, విధులు కల్పించడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా అతని అడుగుజాడ నడవాలని కోరుకుంటూ మీ అందరి వాళ్ళు సెలవు తీసుకుంటాను. కాదు, ఆయన మహాత్ముల విగ్రహాలను ఎందుకు పెట్టుకుంటామంటే వాళ్ళ స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకు నడవడానికే, వాళ్ళ ఆశయాలను కొనసాగించడానికే విగ్రహాలు పెట్టుకుంటాం. కాబట్టి ఆ విగ్రహాలు పెట్టుకున్నామంటే ఆ విగ్రహాన్ని స్ఫూర్తి, ఆయన ఏం చేసిండు, ఎంత ప్రజలకు మేలు చేసిండు, మన సామాజికంగా మన ప్రజలకు కావాల్సిన వాటి గురించి పోరాటం చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము ముందుకు నడవడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే ముందుకు నడవమని ఆయన ఏళ్ళు చూపిస్తున్నాడు. కాబట్టి నడవాలి. ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయాలను మనం ముందుకు తీసుకుపోతారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను మన అంబేద్కర్ రచించిన మన భారత రాజ్యాంగం ఈ హక్కులను, ఈ సమానాలను అందరినీ చేసుకొని అందరు సమానత్వం ఉంటారని, అలాగే ప్రపంచానికి సూర్యుడేలాగా ఈ ప్రపంచానికి అంబేద్కరుడు కూడా అలాగే ఒక్కడే ఉంటాడని చెప్పి, ఒక్కడే ఆ అంబేద్కరుడే ఈ రాజ్యాంగం భారత రాజ్యాంగ నిర్మాత సూర్యుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈరోజు 134వ జయంతి జరుపుకుంటున్నాం. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు పట్టింది. ఈ రాజ్యాంగము 1850 జనవరి 26న అమల్లోకి వచ్చింది. మన ధర్మానికి మరణశాసనంగా రాసిన గొప్ప వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దేశం కోసం, దేశ ప్రయోజనాల కోసం సాంస్కృతిక, సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు మన చేగుంట పట్టణంలో శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని తనకు ఘనంగా నివాళులర్పించుకున్నాము. అందరం కూడా తన ఆశయాన్ని కొనసాగించాలి కూడా. ఇలాగే అతను మన భారతదేశానికి, మన దేశంలో 1991లో మధ్యప్రదేశ్లో ఏప్రిల్ 14 నాడు చిన్న గ్రామంలో, మోవే గ్రామంలో జన్మించినాడు. తను మన భారతరత్న, మన భారత రాజ్యాంగ నిర్మాత. మన దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయమంత్రిగా కూడా పనిచేశాడు. ఎన్నో అవార్డు పొందినాడు. ఇలా అంబేద్కర్ గారు అంటే మన దేశమే కాదు, ప్రపంచం కూడా ఇవాళ అంబేద్కర్ గారిని ఎక్కడెక్కడో తన విగ్రహాలు పెట్టుకొని పూజిస్తున్నారు. కాబట్టి అంత మహనీయులు కన్నా మన భారతదేశం ఎప్పటికీ తనకు రుణపడి ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మనకి ఇదే మన నివాళులు. అంబేద్కర్ బొమ్మ దండలేసి అందరూ మన మండల నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున దండలేసి ఇక్కడ ఉత్సవాలు జరుపుకున్నారు. మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగ నిర్మాత. అతను సృష్టించి మన భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా నడిపించుకోవాలో చెప్పి ప్రతి ఒక్కరికి కుల మత భేదం లేకుండా అందరు సమానం చెప్పి
తన అక్షరమే ఆయుధంగా పిలిచి ప్రతి ఒక్కరికి సమయాన్ని చేసుకుంటూ ఆయన అందరినీ ఒక బాటలో నడిపించుకుంటూ ఒక సమాజ దృష్టిలో బాబాసాహెబ్ ప్రతి ఒక్కరికి జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ సంఘాలలో చేగుంటటువంటి అంబేద్కర్ సందర్భంగా అంబేద్కర్ మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ అందరి వాడు రాజ్యాంగ రచనలో కీలక పాత్ర వహించారు. అదేవిధంగా ఈరోజు మన దేశంలో చూస్తున్నాం కుల మత ప్రాంత ఆధారంగా నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.